తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు వేదిక సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతున్న సమయంలో ఈ ఎన్నికలు 3 ప్రధాన పార్టీలకు జీవన్మరణ పోరుగా మారనున్నాయి. 10 ఏళ్ల అధికారాన్ని కోల్పోయి పూర్వ వైభవం కోసం తప్పిస్తున్న బీఆర్ఎస్, అధికారంలో ఉన్న కాసంత ప్రజా వ్యతిరేకతను సహజంగానే ఎదుర్కొంటున్న కాంగ్రెస్, కేంద్రంలో కొండంత బలమున్న రాష్ట్రంలో పునాదుల కోసం పాకులాడుతున్న బీజేపీ, ఈ 3 శక్తుల మధ్య జరగబోయేది కేవలం ఎన్నిక కాదు, రాజకీయ కురుక్షేత్రం. ఈ ముగ్గురికి ఈ ఎన్నికలు కేవలం స్థానిక ఓట్ల పోరు మాత్రమే కాదు, రాజకీయ భవిష్యత్తుకు పెద్ద సవాలుగా మారనున్నాయి. చావో రేవో అనేది తేలిపోనున్న ఈ మహా సంగ్రామంలో ఎవరి వ్యూహం ఏ స్థాయిలో ఫలిస్తుంది, ప్రజల నాడి ఎటువైపు ఉంది, అంతిమంగా స్థానిక ప్రజాస్వామ్యాన్ని శాసించేదెవరు? 10 ఏళ్ల పాటు తెలంగాణను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన గులాబీ దళం అధికారం కోల్పోయాక తీవ్ర గందరగోళంలో చిక్కుకుంది. పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరిందని, కవిత లేఖ ఎపిసోడ్ వంటివి ఆ లొసుగులను బజారు కీడ్చాయని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ అంతర్గత కుమ్ములాటలు పార్టీని కోలుకోలేని దెబ్బతీస్తాయని ప్రత్యర్థులు భావిస్తూ ఉండగా, సరిగ్గా ఇక్కడే అధినేత కేసీఆర్ తనదైన చాణుక్యం ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన గనుక పూర్తి స్థాయిలో రంగంలోకి దిగితే సెంటిమెంటుతో పాటు పాత సంక్షేమ పథకాల జ్ఞాపకాలతో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు తిరిగి పుంజుకునే అవకాశం ఉంది. అధికార కాంగ్రెస్పై నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీఆర్ఎస్ వేస్తున్న ప్రతి అడుగు ఉత్కంఠ రేపుతోంది. అయితే సొంతింటిని చక్కదిద్దుకోకుండా రణరంగంలోకి దూకితే ఫలితం ఎలా ఉంటుందనేది $1 మిలియన్ ప్రశ్న. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అసలు సవాళ్లు మొదలయ్యాయి. ముఖ్యంగా రైతు భరోసా, రుణమాఫీ వంటి మెగా హామీల అమలులో జాప్యం జరగటం అనేది రైతన్నలలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ఇది స్థానిక ఎన్నికల్లో గ్రామీణ ఓటు బ్యాంకుకు గండి కొట్టే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మార్కు దూకుడుతో వేల ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా నిరుద్యోగ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పాజిటివ్ వైబ్ ఆయన ఎంతవరకు ఓట్లుగా మలుచుకోగలరు? మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పథకాలు, అధికార బలం కాంగ్రెస్ పార్టీకి శ్రీరామ రక్షగా నిలుస్తాయా, లేక హామీల వైఫల్యం చివరకు శాపంగా మారుతుందా అనేది చర్చనీయాంశం. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రయాణం కత్తి మీద సాములాగే కనిపిస్తోంది. అయితే అధికారంలో ఉండటం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం కాగా, ఇది స్థానిక ఎన్నికల్లో చాలాసార్లు రుజువైంది. ఇక గ్రామానికి నిధులు రావాలంటే, పనులు కావాలి అంటే అధికార అభ్యర్థులను గెలిపించడం మంచిదన్న అభిప్రాయం సాధారణంగా గ్రామీణ ప్రజల్లో ఉంటుంది. ఇది అధికార పార్టీకి తప్పకుండా ప్రయోజనం చేకూరుస్తుంది. కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న రాష్ట్రంలో మాత్రం ఆశించిన స్థాయిలో పుంజుకోలేకపోతోంది బీజేపీ. నిత్యావసర ధరల మంట, పెట్రోల్ బాదుడు వంటివి ప్రజలలో బీజేపీపై తీవ్ర వ్యతిరేకతను పెంచుతున్నాయి. దీనికి తోడు పార్టీలో బయటకు ఐక్యత రాగం, లోపల వర్గాల కుంపటి అన్న చందంగా పరిస్థితి తయారైంది. తెలంగాణ బీజేపీకి ఇటీవల ఎంపికైన కొత్త అధ్యక్షుడు రామచంద్రరావుకు ఇది ఒక రకంగా కఠిన సవాలే. అయితే బలమైన కేడర్ ఉన్న కొన్ని ప్రాంతాలు హిందుత్వ కార్డ్, ఆపరేషన్ సింధూర్, మోడీ ఇమేజ్ వంటివి ఉపయోగించి ఎన్నికల్లో గట్టెక్కాలని భారతీయ జనతా పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది. కానీ స్థానిక సమస్యలపై పోరాడకుండా కేవలం జాతీయ అంశాలతో స్థానిక ఎన్నికల్లో నెగ్గుకు రావటం సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఈ స్థానిక ఎన్నికల్లో త్రిముఖ సంగ్రామం హోరాహోరీగా సాగటం ఖాయం. బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకోవడానికి, కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకోవటానికి, బీజేపీ భవిష్యత్తుకు పునాది వేసుకోవటానికి ఈ ఎన్నికలను జీవన్మరణ సమస్యగా చూస్తున్నాయి. పార్టీల వ్యూహాలు, నేతల మాటల గారడీలు ఎలా ఉన్నా అంతిమంగా ప్రజా తీర్పే శిరోధార్యం. ఈ స్థానిక సమరం రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఒక సెమీఫైనల్ అనటంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ రాజకీయ భవిష్యత్తును నిర్దేశించే ఈ కురుక్షేత్రంలో విజేత ఎవరో తేలాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.